నా పేరు చండి. నా ఆకారం చూడటానికి వికారంగా ఉన్నా అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన జీవితం నాది. తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ఆనందం, చెప్పుకోలేనన్ని ఫీలింగ్స్ నాలాంటి ఆర్డినరీ పర్సన్కే ఉంటాయి. ఎందుకంటే ఆర్డినరీ పీపుల్ ఓన్లీ కెన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ లవ్. మనం ఎన్ని సినిమాలు చూసినా, ఎంతమంది జీవితాలు చదివినా, అందులోని హ్యాపీ అయినా బాధ అయినా అది మన జీవితంలో అనుభవంగా ఎదురైతే మాత్రమే అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది నాకు ఇప్పుడు ఎదురైంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో గెలుస్తూనే వచ్చా, కానీ జీవితంలో మొదటిసారి ఓడిపోయా. ఇదే చివరిసారి కూడా. ఈ ఓటమితో ఇక జీవితంలో ఏ ఆట ఆడలేకుండా స్థానం కోల్పోయాను. మానవ జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటే ఆ జన్మలో గొప్పగా బతకడం కూడా పెద్ద యుద్ధం. యుద్ధంలో గెలవలేనప్పుడు మాత్రం దేవుడిచ్చిన వరం కూడా శాపంగా మారుతుంది. ఇప్పుడు వరకు నా మైండ్లో తిరిగిన గోల్స్తో పాటు నా మనసులో వదిలిన ప్రేమ కూడా నాకుంది. ఏమ్మా, ఎక్కడున్నా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి తెలీదా? సరే గాని కాకతీయ హాస్పిటల్ వాళ్ళు నాకు కాల్ చేశారు, అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇచ్చేయమ్మా. ఇంకా ఏమైనా చెప్పు. సరే బాయ్. కొంచెం ఆపరా బాబు, ఈ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం అవట్లేదు. ఏందిరా సోచాయిస్తున్నావు? ఏం లేదురా, నా లవర్కి నేను పక్కన లేకున్నా నా గురించి ఆలోచించేంత ఇష్టం పెరగాలి. కానీ ఏం చేస్తే పెరుగుతుందో అని ఆలోచిస్తున్నా. దిగు మామ, ఇట్లా దిగు. ఒరే చంటా, ప్రపంచంలో 7 వింతల తర్వాత 8వ వింత ఏమైనా ఉంది అంటావు చూడు. ఆ అమ్మాయినికి లవర్ అవ్వడమేరా. చూడు, మన ముఖాలు పక్క పక్కన పెడితే జిరాక్స్లు ఎక్కుంటాయి. అంత ఆశ ఎందుకు? అడ్జస్ట్ అయిపోయి ఈసారికి. ఆహా, సొల్యూషన్ చెప్పరా అంటే సోచ్ చెప్తావేంట్రా బాబు. ఓకే 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 అయితే చెప్తా విను. కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా విను. అమ్మాయిలు 3 రకాలరా చంటే. మొదట మాస్ అమ్మాయిలు నమ్మించాలంటే ఫేస్ టు ఫేస్ కొట్టాలరా. పచ్చబద్దని చెప్పినా పిచ్చగా ఇష్టపడతారా. ఇక రెండోది క్లాస్ అమ్మాయిలు. గుండు సూది గుచ్చినా గురుపం దిగినంత లొల్లి చేస్తారు. వీళ్ళని వెనక నుండి కొట్టాలి. ఐ మీన్ అబద్ధం అన్నా ప్రూఫ్ ఉండకూడదు. అంటే దగ్గర మోసం చేస్తూ లవ్ చేయడం అన్నమాట. మూడోది ఇంటెలిజెంట్ అమ్మాయిలు. నీ లవర్ ఇది ఈ కేటగిరీకి చెందింది. వీళ్ళని కొట్టాలంటే ముందు మనం ఈ దమ్ము కొట్టాలి. అయితే ఏం చేయాలరా? నాలాంటి మేధావుల దగ్గర సలహాలు తీసుకోవాలి. చీనీ అబ్బా. వచ్చింది రో. బ్లడ్ ఇచ్చావా? ఇదిగో. ఓ సో స్వీట్. ఇప్పుడు ఇప్పించా. సరేరా, ఎక్కు. ఓకేరా, బాయ్. సర్లే.
తొందర కానీరా. నీ కాలు మోక్తారా జర మనశ్శాంతిగా తాగనీరా. ఇంకా రావట్లేదేంటబ్బా? కావాలంటే నీకు ఇంకోటి కొనిస్తా కానీ రారా. ఇంకోటి కొనిస్తే అది కూడా తాగుతారా? డబ్బులు పెట్టిన సొమ్ము వేస్ట్ ఎందుకు చేయాలి? అయినా కాసేపు ఒంటరిగా ఉన్నంత మాత్రాన భూమి పైకి ఆకాశం కిందికి ఏమి రావు, లోకం ఏమి మునిగిపోదు. అబ్బరే ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? మిమ్మల్ని నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? కంటికి రెప్పలా చూసుకుంటా. అయినా నీకే ఇబ్బంది ఉండదులే, ఎందుకంటే అప్పటి వరకు నేను చాలా గొప్పనైపోతా కదా. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి అని నేను, వైఫ్ ఆఫ్ చంటి అని నువ్వు గర్వపడేలా చేస్తా. నీకంత లేదులేరా. బట్ వై? మొక్క చెట్టు అవ్వాలంటే నీరు పొయ్యాలి, నువ్వు చెట్టు అవ్వాలంటే నేను నీరు అవ్వాలి. ఆ తర్వాత నువ్వు చెట్టు అవ్వచ్చు, నీడనివ్వచ్చు. రే చంటే, ఏంట్రా చంటిది? ఐ వాంట్ టు డై రా. ఏంటి? అవునరా, నేను చచ్చిపోవాలనుకుంటున్నా. రే నీకేమైనా అర్థమవుతుందా? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా ఒక్కొక్కడు. ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయింది సూసైడ్ చేసుకోవడం. అసలు నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోతే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో నీకు తెలుసా? ఇన్నేళ్ళ మనసునే ఏమేమవ్వాలరా? నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితం ఏమవ్వాలరా? అంతెందుకు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల ఆశలేమవ్వాలరా? నువ్వు చచ్చిపోతే నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా నువ్వు అన్యాయం చేసిన వాడివి అవుతావురా. అయినా నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పు, నాకు చెప్పు. నువ్వేరా నా ప్రాబ్లం. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు క్యాన్సర్ రా. నువ్వు ఎప్పుడు తాగే సిగరెట్ నాకు పరిచయం చేసినందుకు నేను అప్పుడప్పుడు తాగాను, కానీ నేను అనుకోలేదురా నాకే క్యాన్సర్ వస్తుందని. చిన్నతనంలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన స్నేహం ఉండేదిరా నీ దగ్గర, కానీ వయసు పెరిగే కొద్దీ ఆ ఫ్రెండ్ని దగ్గర చేసుకుని ఈ ఫ్రెండ్ని పూర్తిగా దూరం చేసేసావు కదరా. ఇది చూస్తే మనం మారిపోతామా ఏంటి? నాతో పాటు నిన్ను కూడా ఆనందంగా ఉంచుతున్నాను అనుకున్నాను, కానీ ఇది నీ ప్రాణానికే ముప్పు అవుతుందని ఏనాడు అనుకోలేదురా. చచ్చిపోతున్నందుకు భయంగా లేదురా, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక రోగం వల్ల చచ్చిపోతున్నందుకు చాలా బాధగా ఉందిరా. కానీ భరించలేకపోతున్నాను రా. పుట్టినప్పుడు ఆరోగ్యంగా పుట్టి చచ్చిపోయేటప్పుడు అనారోగ్యంతో పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందిరా. ఎన్ని కలలు కన్నారా ఈ జీవితం మీద, కానీ అన్నీ కలలే మిగిలాయి. నిన్నేం చేసి కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదురా. ఏంట్రా పొద్దున్నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఏంటిది? ఏంట్రా ఇది?
మీ నాన్నగారి పేరేంటమ్మా? సత్యమూర్తి. ఇక్కడేంట్రా మరి అప్పారావు అనుంది? అప్పారావా? ప్రాబ్లం ఏంటి భయ్యా? ఏం లేదు, మొన్న బ్లడ్ ఇచ్చాను, ఇప్పుడు రిపోర్ట్స్కి వచ్చాను. ఓహో, భయ్యా నడుము లాగేస్తుంది. అయితే నేనేం చేయాలి? వెళ్ళి అక్కడి నుంచో. వీడికి అర్థం కాలేదు. భయ్యా తలనొస్తుంది, సిగరెట్ తాగుతాను, కొద్దిగా బ్యాగ్ చూస్తారా? ఓకే ఓకే, వెళ్ళు తొందరగా రా. ఇక్కడ చంట ఎవరు? నేనే. సారీ రా మావా. సారీ. అబ్బా, 5 నిమిషాల్లో జీవితం చూపించారా ఎవరి గురించో. మళ్ళీ జీవితంలో సిగరెట్ తాగనరా. నిన్ను వేసుకున్న షర్టు మచా, నిన్ను వేసుకున్న ప్యాంటు మచా. హే, వాడెవడో తేపలా ఉన్నాడే. హే చూడు, వాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు. అవును, చూస్తున్నాడు. తేపరా అయితే